అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళ అయితే నేను మీకు కొన్ని డిజైన్స్ చూపించబోతున్నానండి. చూసారా, పట్టు శారీసే. కలర్ అయితే అదిరిపోయింది. లైట్ లావెండర్ గోల్డ్ బోర్డర్. దీనికి వచ్చేసి వీళ్ళు ఏం చెప్పారంటే, శారీలో వచ్చేసి ఇలా ఈ గోల్డ్ కలర్ క్లాత్ వచ్చింది బ్లౌజ్ పీస్. సో ఈ బార్డర్ అనేది హ్యాండ్స్ కూడా రిపీట్ అయింది. హ్యాండ్స్కి బార్డర్ పెట్టుకున్నాం. శారీలో క్లాత్ మీద వర్క్ చేయమని చెప్పారు. ఆల్ ఓవర్ కావాలని చెప్పారు. నేనైతే వీళ్ళకి ఆల్ ఓవర్ వేసానండి. చూడండి, చూసారా, ఫ్లవర్ డిజైన్ అండి. కాకపోతే శారీ వచ్చేసి లైట్ కలర్ ఉంది కదా, కొంచెం అక్కడక్కడ డార్క్ పర్పుల్ వాడమంటే కొంచెం వాడతాను, హైలైట్ అవ్వదంటే వాడమన్నారు. సో చిన్న చిన్న లీఫ్లకి నేను డార్క్ పర్పుల్ ఇచ్చి శారీ కలరు గోల్డ్ హైలైట్ చేశాను. ఇలా డిజైన్ అయితే లైట్ కలర్ మీద చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఇది బ్యాక్. ఫినిషింగ్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా అంటే ఫ్లవర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది. ఎక్కడ కొంచెం కూడా ఖాళీ లేకుండా బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ అయ్యమని చెప్పారు, స్ట్రైట్. డిజైన్ వచ్చేసి ఇది మొన్న కూడా నేను చేశానండి. ఇది పెళ్లి కూతురికి ఒక దాని మీదకి వేసాను. సో వాళ్ళకి నచ్చి ఇలా వర్క్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. ఒకే కస్టమర్వి వాళ్ళు నేను చేయించే శారీస్ అన్నీ. ఇది వచ్చేసి శారీ లేదండి, శారీ తీసుకెళ్లారు. ఇది కూడా కొత్తగా వేసాను నేనైతే. డిజైన్ కట్ వర్క్ వస్తుంది కదా, అసలు కట్ వర్క్ రాకుండా లోపల పార్ట్లో కట్ వర్క్ అనేది వచ్చి ఇక్కడ వచ్చేసి లైన్ వచ్చేసింది. కానీ ఈ లైన్ రిమూవ్ చేసి కూడా మనం ఈ జిగ్జాగ్ కట్ కావాలి, ఈ డిజైన్ కావాలి అనుకుంటే మాత్రం వేసుకోవచ్చు. ఇలా వచ్చేసి బ్యాక్ చిన్న చిన్న బుటీస్, సింపుల్గా ఉంది కదా, చిన్న చిన్న బుటీస్ ఇస్తాను బ్యాక్ అంతా. ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్లో. హ్యాండ్స్కి వచ్చేసి వీళ్ళకి షార్ట్ హ్యాండ్సేనండి. బంచ్ లాగా ఈ డిజైన్కి ఏంటంటే ఇలా బర్డ్స్ వస్తాయి, ప్యారెట్స్. బంచ్ లాగా కావాలి అని అంటే 5 ఇంచెస్ వరకు ఈ బంచ్ ఇలా ఇచ్చేసాను. గ్రీన్ మీద పింక్, గోల్డ్, సిల్వర్ కూడా ఉంది శారీలో. ఇంకా అక్కడక్కడ నేను సిల్వర్ యూజ్ చేశాను. బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి శారీ వచ్చేసి పింక్, గ్రీన్. ఇది కల్నేత షేడ్లో ఉంది కదా, కల్నేత షేడ్లోనే బ్లౌజ్ పీస్ దొరకడం కష్టం అవుతుందని ఇదే బ్లౌజ్ పీస్లోనే నేను వర్క్ చేసేసాను వీళ్ళకి. ఇది వచ్చేసి ఎప్పుడు రెగ్యులర్గా చూపించే డిజైన్ అండి. ఇది మన ఛానల్లో అయితే కంప్లీట్గా ఈ డిజైన్ రోజు ఒక్క బ్లౌజ్ అన్నా వేస్తాను, అంత సింపుల్గా నీట్గా ఉంటుంది కదా. ఇది వచ్చేసి బ్యాక్, చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ ఏమో షార్ట్ హ్యాండ్సే కావాలని చెప్పారు, సో షార్ట్ హ్యాండ్స్. ఇలా ఇది కూడా పింక్ గ్రీన్ కాంబినేషన్ కదా, చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా. థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చి అన్ని డిజైన్లు అయినాయి, ఒక్కటి కూడా మిర్రర్ వర్క్ లేదు అని చెప్పేసి ఈ శారీకి అయితే నేను మిర్రర్ వర్క్ చేశాను. శారీ వచ్చేసి మొత్తం బ్రింజల్ గోల్డ్ కలర్ కాంబో. పళ్ళు వచ్చేసి ఇలా ఆరెంజ్లో ఉంది. సో నేను ఇది కాంట్రాస్ట్ ఇలా కలర్ తీసుకొని, పళ్ళు కలర్ తీసుకొని అయితే మిర్రర్ వర్క్ అయితే చేశాను. ఇవి వచ్చి బ్యాక్ మిర్రర్ డిజైన్ చూడండి, చాలా బాగుంటుందండి. గోల్డ్ బ్రింజల్ కచ్ వర్క్ టైప్లో అలా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పెన్స్ కట్. ఈ డిజైన్కి అయితే హ్యాండ్స్ హైలైట్ ఉంటాయండి. హ్యాండ్స్ అయితే చూసారా హెవీగా వస్తాయి. కొంచెం గ్రీన్, శారీలో అయితే గ్రీన్ ఎక్కడ లేదు, కానీ గ్రీన్ యూజ్ చేయమని చెప్పారు. నేనైతే గ్రీన్ యూజ్ చేశాను. ఇది హ్యాండ్స్. ఇది ఏంటంటే ఇంకా వేరే శారీ మీద కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా డిజైన్స్ అన్నీ బాగున్నాయి కదండి. డిజైన్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.